నాయుడు గారు ఇప్పటికే 5 నెలల కాలంలో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా కానటువంటి విధంగా ఫెయిల్యూర్ అయిపోయారు. ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేడు. సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు. అలాగే ఉన్న వాటిని తీసేశారు. ఏదైతే జగనన్న ఇస్తున్నారో అవన్నీ కూడా అమ్మఒడితో సహా, ఆరోగ్యశ్రీతో సహా, విద్యా దీవెనతో సహా, చేయుతతో సహా అన్నీ కూడా తీసేశాడు. తాగండి, తాగి జీవితాలు నాశనం చేయండి, వీలైతే ఎంతమందినైనా రేప్ చేయండి, లేదా ఇంటికి పోయి పెళ్ళాలని కొట్టి గృహహింస చేయండి అన్న విధంగా గంజాయిని, మందుని వెచ్చలవిడిగా ఈరోజు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎంత దురదృష్టకరం అంటే స్కూల్ పిల్లలు తాగేసి స్కూల్కి వెళ్ళే పరిస్థితికి ఈరోజు ఈ రాష్ట్రంలో వచ్చింది అంటే అది ఈనాడు పేపర్లో రాశారు. చూడండి, ఈ ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందో తెలుసుకోండి. ఆ రోజు విద్యాంధ్రప్రదేశ్గా మంచి విద్యని పిల్లలకి అందిస్తే ఈరోజు మధ్యాంధ్రప్రదేశ్గా అదే పిల్లలతో మద్యము, గంజాయి తాగించి స్కూల్కి వెళ్ళే పరిస్థితి తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడిని ప్రజలు తరిమి కొట్టాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఇంకొక విషయం, ఈ మధ్య ఏం చేస్తున్నారంటే నేరస్తుల్ని వీళ్ళు ఆపలేకపోతున్నారు, నేరాల్ని ఆపలేకపోతున్నారు. సో బాధిత కుటుంబాలని బెదిరించడానికి స్టార్ట్ చేశారు. మొన్ననే తిరుపతిలో మీరు చూశారు, ఎర్రవారిపాలెంకి చెందిన 10th క్లాస్ అమ్మాయిని రేప్ జరిగిందని వాళ్ళ నాన్న స్టేట్మెంట్ ఇస్తే హుటాహుటిన తిరుపతికి తేవాల్సింది పీలేరుకి అన్నమయ్య డిస్టిక్ తీసుకెళ్ళి అక్కడి నుంచి తిరుక్కొని తిరుపతికి వచ్చి ఎవరిని కలవనీయకుండా చంద్రగిరి ఎమ్మెల్యే భార్య మాత్రమే లోపలికి వెళ్ళి వాళ్ళని బెదిరించి జగనన్న వస్తున్నాడు అనగానే ఏమీ జరగలేదని వాళ్ళ తండ్రితోనే బెదిరించి స్టేట్మెంట్ ఇప్పించారు. అంటే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? బాధితులకి సపోర్ట్ చేస్తున్నారా? బాధిత మహిళలకి సపోర్ట్ చేస్తున్నారా? లేక నేరస్తులకి సపోర్ట్ చేస్తున్నారా? బాధితులకి న్యాయం జరగకుండా, కేసుని పెట్టనీయకుండా వాళ్ళని బెదిరించి ఏం జరగలేదని చెప్పిస్తే నేరస్తులకి సపోర్ట్ చేసి ఆ బాధితులకి ఇంకా అన్యాయం చేసినట్టు కదా మీరు. నిన్న ఒంగోలులో ఒక టీచరు ఒక స్కూల్ స్టూడెంట్ని రేప్ చేస్తే ఆ అమ్మాయి కేసు ఇస్తే ఆ లోకల్ మంత్రి ప్రెషర్ మీద కేసు బుక్ చేయనీయకుండా ఏ విధంగా నానుస్తున్నారు పోలీసులు. మా వాళ్ళు ఎక్స్ మినిస్టర్ ఆదిమూలం సురేష్ గారు వాళ్ళందరూ పోతే కలవనీరు. ఏమి జరగనప్పుడు ఎందుకు కలవనీరు? పోలీసులు పక్కన ఉంటారు కదా మాతో పాటు. ఏం జరిగిందో వాళ్ళు చెప్పేటప్పుడు మీరు కూడా మాతో ఉండొచ్చు కదా, ఎందుకు భయపడుతున్నారు మీరు తప్పు చేయకపోతే? అంటే బాధితులకి ఇంకా అన్యాయం చేస్తూ, నేరస్తులకి సపోర్ట్ చేస్తూ ఇంకా నేరాలు చేయమని ప్రోత్సహిస్తున్నట్టుంది ఈ ప్రభుత్వం, ఈ పోలీసులు. ఇప్పటికైనా పోలీసులు తెలుసుకోవాల్సింది, మీరు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని కాపాడాలి. ముఖ్యంగా మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల్ని ఆపాలి. అది వదిలేసి తప్పుడు కేసులు పెట్టి ఈ విధంగా సుధారాణిని ఎలా అయితే హింసించారో, అలా రవీంద్రారెడ్డిని ఎలాగైతే హింసిస్తున్నారో, ఈరోజు నగిరి వాళ్ళు కూడా నోటీసులు వస్తే విజయవాడకి వెళ్ళారు. ఎవ్వరూ అడ్మిన్లు కాదు, ఏ రోజు పాపం దాంట్లో పోస్ట్ చేసిన దాఖలాలు లేదు. కానీ ఎక్కడో నిజామాబాద్లో ఎవడో పోస్ట్ చేస్తే వాడిని కొట్టండి. ఆ గ్రూప్లో ఉన్నారనేసి పోస్ట్ చేయని వాళ్ళని, అడ్మిన్ లేని వాళ్ళని కేసులు పెట్టి బెదిరిస్తే ఏం చేయాలనుకుంటున్నారు? డైవర్షన్ పాలిటిక్స్ చేసి అందరినీ భయపెట్టి భయభ్రాంతులు చేద్దామనుకున్నారా? 5 నెలల్లోనే ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, హోంమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది. ఇది గమనించి ఇప్పటికైనా ఈ అక్రమ కేసులు, వేధింపులు పక్కన పెట్టండి. ఆడపిల్లల్ని రక్షించండి, మహిళల్ని రక్షించండి, ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చండి. అండ్ పవన్ కళ్యాణ్ గారికి సూటిగా చెప్తున్నాను, యాజ్ ఏ ఆర్టిస్ట్, మీ కో ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో ప్రభాస్ గారిని తెలుగుదేశం వాళ్ళు, అలాగే మెగా ఫ్యాన్లు, జన సైకోలు ఏ విధంగా దిగజారుడు పోస్టులు పెడుతున్నారో వాళ్ళని ఆపించి ఆ పెట్టిన వాడి మీద కేసు పెట్టి లోపల పెట్టి 2 తన్నించండి. అలాగే అల్లు అర్జున్ గారి మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద నీచాతి నీచంగా పెట్టే ఆ పోస్టులు ఏవైతే పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ఉందో దానికి ఫుల్ స్టాప్ పెట్టండి. అలాంటి తప్పు చేసే వాడి మీద కేసు పెట్టించి లోపల పెట్టండి.
ఆ తర్వాత మీరు జనాల ముందు ఏడిస్తే ఎవరైనా నమ్ముతారు. మీకు మాత్రమే ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నట్టు, హోంమంత్రి గారు మాత్రమే ఆడవాళ్ళు అయినట్టు, చంద్రబాబు నాయుడు భార్య కోడలు మాత్రమే ఆడవాళ్ళు అయినట్టు, జగన్ గారి భార్య పిల్లలు కానీ, మా మంత్రులు కానీ, మా కార్యకర్తలు కానీ, జనరల్ విమెన్ పబ్లిక్ కానీ ఎవరు ఆడవాళ్ళు కాదు, మిమ్మల్ని ఏమైనా చేయొచ్చు అన్నట్టు మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఈ పోలీసులు ఎవరైతే మీకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని మాత్రం వదిలిపెట్టేది లేదు. ఇప్పటికైనా మీరు మీ డ్యూటీ కరెక్ట్గా చేయండి. అక్రమ కేసులు, వేధింపులు, కొట్టడాలు, బూతులు చేస్తే చెప్పారుగా జగన్ గారు, అదే జరుగుతుంది.